హాయ్ ఫ్రెండ్స్, టాపిక్ చూశారు కదా. ఒకవేళ మీ పిల్లలు మీకు మార్క్స్ ర్యాంకింగ్ ఇస్తే మీకు ఎన్ని మార్క్స్ ఇస్తారు? ప్రతిసారి వాళ్ళకు మనము లేదా టీచర్లు ఇవ్వడం చేస్తున్నాం కదా. అసలు మనం ఎంతవరకు కరెక్ట్గా ఉన్నాం ఒక్కసారి అడిగి చూడండి. మన పిల్లలకి అసలు ఏం నేర్పిస్తున్నాం, అసలు ఏం నేర్పించాలి? నేర్పించడం అంటే ప్రతి విషయం స్కూల్లో టీచర్లు నేర్పించలేరు కదా. అలా అయితే స్కూల్కి వెళ్ళే ప్రతి స్టూడెంటు ఒకేలాగా ఉండాలి కదా. సో ప్రతిసారి టీచర్స్ని అనడం కాకుండా మన పిల్లలకి ఏం నేర్పించాలి చూద్దాం. దీన్ని నేను ఒక 8 పాయింట్స్గా చూపిస్తున్నాను, ఒక్కసారి చూద్దాం. ఫస్ట్ పాయింట్ పర్సనల్ డెవలప్మెంట్, సెకండ్ది టైం పంక్చువాలిటీ, థర్డ్ మనీ మేనేజ్మెంట్, ఫోర్త్ పాజిటివ్ థింకింగ్, ఫిఫ్త్ పర్సనల్ ఎథిక్స్, సిక్స్త్ సెల్ఫ్ కంట్రోలింగ్, సెవెంత్ సోషల్ అవేర్నెస్, ఎయిత్ ఎమోషనల్ అవుట్బస్ట్. ఇందులో ఒకసారి డీటెయిల్గా వెళ్దాం. పర్సనల్ డెవలప్మెంట్, పిల్లలకి మన ఇంటి పనుల్లో చొరవ తీసుకునేలా నేర్పించాలి. సూర్యోదయం కన్నా ముందే నిద్ర లేపాలి. వ్యాయామాలు, యోగా చేయడం, పోషకాహారాన్ని గురించి వాళ్ళకు మంచి పోషకాహారాలను అలవాటు చేయాలి. జీవితంపై మంచి ప్రభావం చూపే అలవాట్లను ప్రోత్సహించాలి. వేటికి ఎస్ చెప్పాలి, వేటికి నో చెప్పాలో వాళ్ళకు అర్థమయ్యేలాగా నేర్పించాలి. టైం పంక్చువాలిటీ, సమయం ఎంత విలువైందో చెప్పి దాన్ని సద్వినియోగం చేసుకునేలాగా నేర్పించాలి. సమయానికి పనులు పూర్తి చేస్తే వాళ్ళను మెచ్చుకుంటూ చిన్న చిన్న బహుమతులు ఇవ్వాలి. నిద్ర లేవడం మొదలు నిద్రపోయే వరకు ఒకే టైం మెయింటైన్ చేసేలాగా పిల్లలకి అలవాటు చేయాలి. పనులు ఇంపార్టెన్స్ని బట్టి ఎలా పూర్తి చేయాలో వాళ్ళకి నేర్పించాలి. టైంకి పనులు పూర్తి చేయడం వల్ల దీర్ఘకాలం అంటే లాంగ్ టర్మ్లో ఎలాంటి సానుకూల ప్రభావాలు చూపుతాయో వివరించాలి. అండ్ థర్డ్ వన్ మనీ మేనేజ్మెంట్, చిన్నప్పటి నుండి పిల్లలకి మనీ మేనేజ్మెంట్ నేర్పించాలి. ఆర్థిక స్వేచ్ఛ అంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించి వాళ్ళకు ఇప్పటి నుంచే అవగాహన కల్పించాలి. అండ్ దానివల్ల కలిగే లాభాలను గురించి కూడా వివరించాలి. అండ్ సేవింగ్స్ మేనేజ్మెంట్ గురించి కూడా వాళ్ళకు అవగాహన కల్పించాలి. అదే సమయంలో బంధాలు కూడా విలువైనవి అని చెప్పాలి. వృధా ఖర్చులు చేస్తుంటే వారిని సున్నితంగా నియంత్రించాలి. సంపదతో సంబంధం లేకుండా అందరినీ గౌరవించడం నేర్పించాలి. పాజిటివ్ థింకింగ్, సానుకూల ఆలోచనలు ఎలాంటి ఫలితాలను ఇస్తాయో వివిధ సంఘటనల ద్వారా వివరించాలి. వైఫల్యం ముగింపు కాదు, అభివృద్ధికి దారితీసే ఒక మెట్టు అని వారికి అర్థమయ్యేలాగా చెప్పాలి. పిల్లలతో ఈ పని బాగా చేస్తున్నావు, నువ్వు దేన్నైనా చేయగలవు చెప్పాలి. సానుకూల దృక్పథంతో మార్పును అంగీకరించాలని హితవు పలకాలి. కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వస్తేనే అద్భుతాలు సృష్టించగలుగుతామని పిల్లలకు వివరంగా చెప్పాలి. పర్సనల్ ఎథిక్స్, క్షమ, సహనం, ఉదారత వంటివి పిల్లలకు నేర్పించాలి. పంచతంత్ర వంటి పుస్తకాల్లోని నీతి కథలను వాళ్ళకు అర్థమయ్యేలాగా చెప్పాలి. పుట్టినరోజు నాడు వృద్ధులకు, అనాథలకు సాయం చేయడం వంటివి చేయించాలి. ఈరోజు చేసిన మంచి పని ఏంటి అంటూ వారిని రోజు అడగడం ద్వారా మంచితనం విలువ పిల్లలకు అలవాటు అవుతుంది. మనకు భిన్నంగా ఉన్న ఇతరుల అభిప్రాయాలను కూడా గౌరవించేలా చెప్పాలి. సెల్ఫ్ కంట్రోలింగ్, ఎప్పటి పనులను అప్పుడే చేసేలా ప్రోత్సహించాలి. చెడు సాహసాల జోలికి వెళ్ళొద్దని హితబోధ చేయాలి. గౌరవం ఇవ్వని చోట ఒక్క క్షణం కూడా ఉండాల్సిన పని లేదని వాళ్ళకు స్పృహను కల్పించాలి. ఇతరులను మెప్పించడం కోసం సమయాన్ని వృధా చేయవద్దని చెప్పాలి. సామాజిక మాధ్యమాలు అంటే సోషల్ మీడియా, ఫోన్స్ యూజ్ చేయడం, ఇది అతిగా వాడడం వల్ల కలిగే దుష్ప్రభావాలను గురించి కూడా వివరించాలి. సోషల్ అవేర్నెస్, సమాజం పట్ల బాధ్యతతో ఉండడం నేర్పించాలి. ఇతరుల సమయాన్ని, వ్యక్తిగత జీవితాన్ని గౌరవించడం అలవాటు చేయాలి. మూగజీవాలపై దయ మీ పిల్లలకు నేర్పించాలి. ప్రశ్నించే తత్వాన్ని, ఏదైనా తెలుసుకోవాలనే జిజ్ఞాసను కూడా కల్పించాలి. విమర్శలను అంగీకరించడం ఉన్నతికి దోహదపడుతుందని వివరించాలి. ఎమోషనల్ అవుట్బర్స్ట్, అందరితో కలిసి ఉన్నప్పుడు ఎలా మాట్లాడాలో బాగా చెప్పాలి. తన కోపమే తనకు శత్రువు అనే విషయాన్ని అర్థమయ్యేలాగా చెప్పాలి. దేనికైనా ప్రతిస్పందించే ముందు
ఒకటికి 2 సార్లు ఆలోచించాలన్న విషయాన్ని చెప్పాలి. మౌనం చాలా శక్తివంతమైనది అని పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలి. ఒక్క చెడు నిర్ణయం జీవితాన్ని ఎలా తలకిందులు చేయగలదో ఎగ్జాంపుల్తో సహా వివరించాలి. అప్పుడే వాళ్ళు చాలా ఈజీగా అర్థం చేసుకోగలుగుతారు. ఇవన్నీ చెప్పే ముందు ఒక్కసారి ఈ అన్ని అలవాట్లు మనము చేస్తున్నామా లేదా అనేది కూడా మీరు ఒక్కసారి గమనించాలి. ఫస్ట్ మీరు ఆచరించండి, తర్వాత పిల్లలకు అలవాటు చేయండి. పిల్లల జీవితాల్లో మార్పులను మీరు గమనించవచ్చు. తర్వాత వాళ్ళ అభ్యున్నతికి, వాళ్ళ అభివృద్ధికి మీరు తోడు చేసిన వాళ్ళు అవుతారు. సో పేరెంట్స్, ఒక్కసారి దీన్ని ఆలోచించి అవలంబించడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.